ప్రపంచం మొత్తం బంగారం వెనుక పరుగులు పెడుతుంది. బంగారం ధరలు ఆకాశానికి తాకుతుంటే సామాన్యులు సైతం దాన్ని ఇంకా కొంటూనే ఉన్నారు. ఇక ప్రపంచ దేశాలు దగదగా మెరిసే బంగారు నిల్వలతో ఖజానాలను నింపుకోవడమే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు బంగారానికి పెరుగుతున్న క్రేజ్తో చాలా దేశాలు బంగారు వేటను మరింత పెంచాయి. భూమి, అడవులు, సముద్రాలు అన్న తేడా లేకుండా బంగారం నిక్షేపాల కోసం దేశాలు డేగ కళ్లతో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ చేతికి బంగారు తిమింగళం చిక్కింది. సముద్రం అడుగులో బంగారు గుట్టలను ఆ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు బంగారం ఉత్పత్తిలోనే ప్రపంచంలో పై చేయి సాధించిన చైనా ఈ నిక్షేపాలతో బంగారు నిధులు కలిగిన దేశంగా మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. ఇంతకీ ఆ దేశం సముద్రం అడుగులో దొరికే బంగారం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. చైనా ఖనిజ అన్వేషణలో చాలా కాలంగా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కృత్రిమ మేధస్సు, అధిక శక్తితో కూడిన భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్, ఖనిజ అన్వేషణ, ఉపగ్రహాలు వంటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తుంది. గత ఏడాది చైనా భౌగోళిక అన్వేషణ కోసం 115.99 బిలియన్ యావాన్లు ఖర్చు చేసింది. ఆ దేశ ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో ఈ వ్యయం 450 బిలియన్ యావాన్లకు చేరుకుంది. దీని ఫలితంగా 150 కొత్త ఖనిజ నిక్షేపాలను కనుగొన్నది ఆ దేశం. ఈ క్రమంలో చైనా నీటి అడుగున ఉన్న బంగారు నిక్షేపాన్ని గుర్తించడం హాట్ టాపిక్ గా మారింది. యాంబై నగరంలోని లైజౌ తీరానికి సమీపంలో సముద్రం కింద విస్తారంగా బంగారు నిక్షేపం కనుగొనబడింది. ఇది ప్రస్తుతం ఆసియా ఖండంలోని అతిపెద్ద సముద్రం అడుగున ఉన్న బంగారు నిక్షేపంగా పరిగణిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఎన్నో ఏళ్లుగా విలువైన లోహాల కోసం విస్తృతంగా అన్వేషిస్తున్న చైనాకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. దీంతో చైనా మొట్టమొదటిసారిగా నీటి అడుగున బంగారు నిల్వలను కనుగొంది. ఇక ఈ భారీ బంగారు నిక్షేపం షాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని యాన్బై నగర పరిధిలో ఉన్న లైజౌ తీర ప్రాంతంలో గుర్తించారు. ఈ తాజా ఆవిష్కరణలతో లైజౌ ప్రాంతంలో ఉన్న మొత్తం బంగారు నిల్వలు 3,900 టన్నులను దాటినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది చైనా మొత్తం బంగారు నిల్వలలో దాదాపు 26% సమానంగా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఆసియాలోనే అతిపెద్ద నీటి అడుగున బంగారు నిక్షేపంగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే 2025 నవంబర్లో కుండ్లున్ పర్వతాలలో 1000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. గత నెలలో 1444.49 టన్నులు కలిగిన చైనా మొట్టమొదటి సూపర్ లార్జ్ తక్కువ గ్రేడ్ బంగారు నిక్షేపం లియోనింగ్ ఫ్రాన్సిస్లో కనుగొనబడింది. 1949 తర్వాత ఇది అతిపెద్ద సింగిల్ బంగారు నిక్షేపం. గతంలో నవంబర్ 2023లో షాంగ్డాంగ్ ప్రావిన్స్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బంగారు మైనింగ్ బెల్ట్ అయిన జియాడోంగ్ ద్వీపకల్పంలో 3,500 టన్నులకు పైగా బంగారాన్ని గుర్తించింది. అయితే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు. గత సంవత్సరం దాని ఉత్పత్తి 377 టన్నులకు చేరుకుంది. అయితే నిరూపితమైన నిల్వల పరంగా ఇది ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా కంటే వెనకబడి ఉంది. కరెన్సీ హెచ్చుతగ్గులు, ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా బంగారం ఒక హెడ్జ్గా పరిగణించబడ్డమే కాకుండా ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి పరిశ్రమలలో కూడా ఇది ఒక ముఖ్యమైన వస్తువు. ఈ నేపథ్యంలో బంగారు ఉత్పత్తి, నిల్వలు రెండింటిలోనూ చైనా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బంగారు అన్వేషణ కార్యక్రమాలపై భారీ పెట్టుబడులు భవిష్యత్తులో చైనాను బంగారు నిల్వల పరంగాను ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.